2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళ రైతుల డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఈరోజు ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక కండిషన్స్తో, నిబంధనలతో ఈరోజు రైతు రుణమాఫీ గురించి వాళ్ళు అంటే విడుదల చేసిండ్రు. ఒక కాపీని విడుదల చేసిండ్రు, ఒక మార్గదర్శకాలను విడుదల చేసిండ్రు. వాళ్ళు ఆనాడు ఈ మార్గదర్శకాలు ఏవైతే ఈరోజు చెప్తున్నారో మరి ఆనాడే వాళ్ళు ఏనాడైతే రైతుల డిక్లరేషన్ చేసిండ్రో ఆనాడే కనుక ఇప్పుడు జిల్లాకు పోయి రైతుల అభిప్రాయాలు తీసుకున్నాము, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాము, దాని తర్వాత ఈ మార్గదర్శకాలను విడుదల చేసినాము అని మాట్లాడుతున్నారో మరి ఆనాడు కూడా మరి అందరి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని రైతు రుణమాఫీ ప్రకటించిండ్రా? 2 లక్షల రుణమాఫీ అనేది ఆనాడు ఏ కండిషన్స్ లేకుండా మీరు ఇంకా బ్యాంకులకు పోయి అప్పులు తెచ్చుకోండి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను తప్పినట్టే. వాళ్ళు ఇచ్చిన మాటను తప్పింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పింది. రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అనేటటువంటి మాటను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పింది. రైతులను మోసం చేసింది. ఓట్ల కోసం రైతులను వాడుకున్నది. కేవలం ఓట్లలో ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ అనేటటువంటి ప్రకటన ఆనాడు ఆ డిక్లరేషన్ చేసింది అనేది స్పష్టమైంది. రేషన్ కార్డులు ఉన్న వారికి అందరికంటే నిబంధన పెట్టి రేషన్ కార్డులు మీరు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన వెంబడే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా రేషన్ కార్డులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి రేషన్ కార్డుల నిబంధన ఎట్లా వచ్చింది? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, అందరికంటే ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులకే ఉన్నాయి. అలా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున 2 లక్షలకు పైగా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఈరోజు అసలు రేషన్ కార్డులే లేవు. కొత్తగా పెళ్ళైన వాళ్లకు రేషన్ కార్డులు లేవు. అసలు ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను ఈరోజు రైతులకు ఈరోజు రేషన్ కార్డుల నిబంధన పెట్టి అంటే కేవలం 2 లక్షల రుణమాఫీ ఏదైతే వీళ్ళు మాట ఇచ్చిండ్రో దాని మ్యాక్సిమం సంఖ్య తగ్గియాలి. రైతుల సంఖ్యను తగ్గియాలి. రైతుల సంఖ్యను తగ్గించి మమ అనిపించాలి. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ వాళ్ళు మాఫీ చేస్తామంటలేరు. ఈరోజు మినిమం నుంచి మాఫీ చేసుకుంటూ పోతామంటున్నారు. అంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది కదా. ఫస్ట్ 25,000 మాఫీ అన్నది, 25,000 లోపల ఉన్న వాళ్ళని మాఫీ అన్నది, తర్వాత 50,000 మాఫీ అన్నది, తర్వాత 50,000 లోపు, తర్వాత 75,000 లోపు మాఫీ అన్నారు. అట్లా ఫేజ్ వైజ్గా చేసుకుంటూ పోయిన ₹1,00,000 రుణమాఫీ కానేలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే రకమైనటువంటి రాజకీయానికి తెరలేపింది. రైతుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. రైతులని ఈరోజు రైతు బంధు అని మోసం చేసింది. 15,000 రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదు. 15 ఆగస్టు డేట్ పెట్టిను. అంత లోపల ఏదో మమ అనిపించాలి, ఏదో జిల్లాల పోయి పెద్ద ఎత్తున రివ్యూలు చేసినట్టు, వాళ్ళ నుంచి ఏదో వాళ్ళ అందరూ సలహాలు సూచనలు ఇచ్చినట్లు, ఆ సలహాల మేరకు చేస్తున్నట్టుగా ఒక డ్రామా ఆడుతున్నారు. హామీ ఇచ్చింది మీరు, హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానిది. అన్ని రకాల్లో 6 గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక ఆర్టీసీ బస్ ఎక్కించినామనేటటువంటి మాట చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా ఓట్ల కోసమే అబద్ధాల హామీలు ఇచ్చి అలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతన్నలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్టబుద్ధిని ఈరోజు రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ కుట్ర మొత్తం బట్టబయలు అయిపోయింది. ఎంతమందిని తగ్గించాలో అంతమందిని తగ్గించడానికి ఎన్నెన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతూ ఉంది. ఏదో నామమాత్రంగా మేము 2 లక్షల మాఫీ చేసేసినాం అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏ నిబంధనలు లేకుండా ఏ కండిషన్ లేకుండా ఆనాడు మీరు హామీ ఇచ్చిండ్రో ఆ విధంగానే ప్రజలకు ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగానికి పూర్తిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.